ఆయుష్మాన్ భవకు స్వాగతం. మీరు లంగ్ క్యాన్సర్ సమస్యతో బాధపడుతున్నారా? దీర్ఘకాలిక దగ్గు మరియు దగ్గేటప్పుడు కఫము లేదా రక్తం వస్తుందా? శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడుతున్నారా? మొదలగు లంగ్ క్యాన్సర్ సమస్యలకు రెనోవో సౌమ్య క్యాన్సర్ సెంటర్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఆఫ్ మెడికల్ ఆంకాలజీ సర్వీసెస్ డాక్టర్ పాలంకి సత్య దత్తాత్రేయ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. హలో డాక్టర్, నమస్తే. వెల్కమ్ టు స్టూడియో డాక్టర్. ప్రధానంగా లంగ్ క్యాన్సర్ అటాక్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? లంగ్ క్యాన్సర్కి ముఖ్యమైన కారణం టొబాకో స్మోకింగ్. పొగాకు అలవాటు ఒక చాలా ఇంపార్టెంట్ రీజన్. లంగ్ క్యాన్సర్కి మెయిన్ రీజన్ అదే. బట్ రీసెంట్లీ ఎస్పెషల్లీ లాస్ట్ 10 yearsలో చూస్తూ ఉన్నాం మనం, పొగాకు అలవాటు లేకపోయినా కూడా లంగ్ క్యాన్సర్ బయటపడుతూ ఉంది, ఎస్పెషల్లీ ఫీమేల్స్లో. సో సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ప్యాసివ్ స్మోకింగ్ అంటాం, అంటే మనకు ఆ పొగాకు అలవాటు లేకపోయినా కూడా మిగతా వాళ్ళకి స్మోకింగ్ చేస్తూ ఉంటే ఆ స్మోక్, ఆ ఎయిర్ని ఇన్హేల్ చేయడం మనకు కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ టొబాకోలో ఒక 4000 కెమికల్స్ ఉంటాయి, 4000 కెమికల్స్. దాంట్లో 63 ఆఫ్ దెమ్, ఒక 63 కెమికల్స్ ఆర్ ప్రూవెన్ క్యాన్సర్ కాజింగ్ కెమికల్స్. సో ఇలాగా ఒక లాంగ్ టర్మ్గా టొబాకో స్మోకింగ్ చేయడం ద్వారా ఈ క్యాన్సర్ కాజింగ్ కెమికల్స్ మన లంగ్లోనే డిపాజిట్ అయిపోయి ఆ లంగ్లో ఉన్న సెల్స్ని కొంచెం మార్పు చేసి అల్టిమేట్లీ క్యాన్సర్గా బయటపడుతూ ఉంటుంది. అండ్ ఆ టొబాకో కెమికల్స్ మొత్తం లంగ్స్లో అన్ని చోట్ల వెళ్తాయి. సో ఏదో ఒక చోట ఒక సెల్ విల్ స్టార్ట్ మల్టిప్లయింగ్ అబ్నార్మల్లీ, దానికి కంట్రోల్ ఉండదు ఇంకా, అది అప్పుడు లంగ్ క్యాన్సర్గా మారుతుంది. సో టొబాకో స్మోకింగ్ యాక్టివ్ ఆర్ టొబాకో స్మోకింగ్ ప్యాసివ్. ఇదే కాకుండా పొల్యూషన్ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ కాజ్, ఎస్పెషల్లీ ఎగ్జాస్ట్ ఫ్రమ్ ఆటోమొబైల్స్. మన బ్యాక్గ్రౌండ్లో మన సాయిల్లో యురేనియం అంటూ ఉంటుంది. ఈ యురేనియం గెట్స్ డీకేడ్ అండ్ అల్టిమేట్లీ బికమ్స్ రెడాన్. మనకి అట్మాస్ఫియర్లో రెడాన్ గ్యాస్ కనుక ఎక్కువ ఉంటే దాంతో కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండొచ్చు. ఏదో ఇంతకుముందు క్యాన్సర్ అయ్యి ఉండొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్, సమ్ మీడియాస్టమ్లో క్యాన్సర్. దానికోసం బై ఛాన్స్ రేడియేషన్ థెరపీ అవసరం పడి ఉంటే ఆ రేడియేషన్ థెరపీతో లాంగ్ టర్మ్ కొంతమందిలో సైడ్ ఎఫెక్ట్స్ లంగ్ క్యాన్సర్గా రావడం. కొన్ని ఆక్యుపేషన్స్, ఎక్స్పోజర్ టు ఆస్బెస్టాస్, ఆ కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు, ఆర్సెనిక్, కాడ్మియం, నికెల్, ఇలాంటి ఫ్యాక్టరీస్లో పనిచేసే వర్కర్స్ కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఒకవైపు టొబాకో స్మోకింగ్, పొగాకు అలవాటు, రెండో వైపు ఈ టొబాకో స్మోక్కి ఎక్స్పోజ్ అయిన సెకండ్ హ్యాండ్ స్మోక్, అండ్ థర్డ్లీ వేరియస్ అదర్ రీజన్స్ లైక్ ఎయిర్ పొల్యూషన్, ఎగ్జాస్ట్ ఆఫ్ ఆటోమొబైల్స్, అట్మాస్ఫెరిక్ రెడాన్, లేకపోతే మన ఆక్యుపేషన్ ఎక్స్పోజర్ లైక్ ఆస్బెస్టాస్ కంపెనీలో పనిచేయడం, ఇవన్నీ కూడా లంగ్ క్యాన్సర్కి ఇంపార్టెంట్ రీజన్స్. ఓకే డాక్టర్, అంటే లంగ్ క్యాన్సర్ మనకి అటాక్ అయింది అని మనం తెలుసుకోవడానికి మన బాడీ ఎలాంటి సూచనలను పంపిస్తుంటుంది? అంటే ఎలా మనం దాన్ని గుర్తించాలి లంగ్ క్యాన్సర్ వచ్చింది అనే దాన్ని? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఏ క్యాన్సర్ అయినా మనకు కనుక దాని సిమ్టమ్స్ తెలిసిపోయి ముందే కనుక్కుంటే అప్పుడు ఆ క్యాన్సర్ స్టేజ్ మనం ముందే కనుక్కోవచ్చు. మన అందరికీ తెలిసిందే, క్యాన్సర్ని పూర్తిగా తగ్గించేయచ్చు, క్యాన్సర్ని మొత్తం క్యూర్ చేసేయచ్చు, నయం చేసేయచ్చు. అది ఎర్లీ స్టేజ్లో కనుక్కొని దాని ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకుంటే. క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్ ఇఫ్ డయాగ్నోస్డ్ ఎర్లీ. అన్ఫార్చునేట్లీ లంగ్ క్యాన్సర్లో కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయి, అది సూచనలు ఇవ్వచ్చు మనకి ఇది లంగ్ క్యాన్సర్ కావచ్చేమో అని చెప్పి. బట్ లంగ్ క్యాన్సర్ ఎర్లీగా డయాగ్నోస్ చేయడం అంత ఈజీ కాదు. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో 70% ఆఫ్ లంగ్ క్యాన్సర్ పేషెంట్స్ డయాగ్నోస్ అయినప్పుడు 3వ స్టేజ్ ఆర్ 4వ స్టేజ్లో ఉంటారు. సో 10 to 20% ఆర్ 30% ఆఫ్ పేషెంట్స్ ఫస్ట్ ఆర్ సెకండ్ స్టేజ్లో ఉండొచ్చు. సో లంగ్ క్యాన్సర్ కొన్ని సిమ్టమ్స్ ఏమిటి? కొత్తగా వచ్చిన దగ్గు, ట్రీట్మెంట్ తీసుకున్నా తగ్గట్లేదు, 2 weeks అయిపోయింది, 2 months అయిపోయింది, మామూలు మందులు వాడాం, డాక్టర్ గారిని కలిసి ఎక్స్రే తీసాం కానీ తగ్గట్లేదు, అప్పుడు మిగతా టెస్ట్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు, అప్పుడు లంగ్ క్యాన్సర్ బయటపడవచ్చు. సో ఎ న్యూ కాఫ్ దట్ డస్ నాట్ గో అవే, కొత్తగా వచ్చిన దగ్గు తగ్గట్లేదు, ఆయాసం రావడం, మందులు వాడినా, ట్రీట్మెంట్ తీసుకున్నా, మామూలు మందులు వాడుతూ ఉన్నా కానీ ఆయాసం తగ్గట్లేదు, ఇంకా రోజు కొంచెం ఎక్కువ అవుతోంది, ఇది లంగ్ క్యాన్సర్ సిమ్టమ్ కావచ్చు. దగ్గులో, కఫంలో రక్తం రావడం, బ్లడ్ పడడం, టెక్నికల్లీ ఆ టర్మ్ని మనం హీమోప్టైసిస్ అంటాం. సో కఫంలో బ్లడ్ పడిందంటే అది మంచి సైన్ కాదు, లంగ్ క్యాన్సర్కి ఒక ఇంపార్టెంట్ సిమ్టమ్ అది.
చెస్ట్ పెయిన్ రావడం, ఎందుకంటే క్యాన్సర్ పెరిగే కొద్దీ లోపల మన మిగతా ఆర్గన్స్ని అది డ్యామేజ్ చేసుకుంటూ పెయిన్ వస్తూ ఉంటుంది. సో చెస్ట్ పెయిన్ రావడం అగైన్ లంగ్ క్యాన్సర్ ఇంపార్టెంట్ సిమ్టమ్. మన వాయిస్ బాక్స్ అప్లై చేసే నరాలు కూడా లంగ్లోంచి నెమ్మదిగా బయటకు వస్తాయి, అంటే యూటర్న్ తీసుకు పైకి వస్తాయి. సో ఆ క్యాన్సర్ కనుక ఆ నరాలు నొక్కితే అప్పుడు హోర్స్నెస్ ఆఫ్ వాయిస్, అంటే గొంతు కాస్త మారడం, అది కూడా లంగ్ క్యాన్సర్కి ఒక సిమ్టమ్. అడ్వాన్స్ స్టేజ్లో అయిపోతే అది బోన్స్కి పాకిపోతే బోన్ పెయిన్స్ రావడం, లివర్కి పాకిపోతే కడుపులో నొప్పి రావడం, బ్రెయిన్కి పాకిపోతే హెడేక్ రావడం, ఇవన్నీ అడ్వాన్స్డ్ సిమ్టమ్స్. ఓవరాల్ ఈ అన్ని సిమ్టమ్స్ మిగతా కండిషన్లు కూడా అవ్వచ్చు. బట్ తగ్గకపోతే కనుక మనం అలర్ట్ అయ్యి డాక్టర్ గారిని కలవాలి. సో దట్ లంగ్ క్యాన్సర్ డయాగ్నోస్ అయితే అది ఎర్లీ స్టేజ్లో ఉంటే కనుక క్యూర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అదే స్టేజ్ అడ్వాన్స్ అయిపోతే కంట్రోల్ చేయగలం. 10-20 years బ్యాక్ ఈ జబ్బుకి ట్రీట్మెంట్ అస్సలు లేనే లేదు, 20-30 years బ్యాక్. ఇప్పుడు కొత్త అడ్వాన్సెస్తో 4వ స్టేజ్లో కూడా జబ్బును బాగా కంట్రోల్ చేయొచ్చు. ఓకే డాక్టర్ గారు, మనకు గుంటూరు నుంచి ఒక కాలర్ లైన్లో ఉన్నారు, నారాయణ గారు. నారాయణ గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నారాయణ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీరేం మాట్లాడాలనుకుంటున్నారో ఒకసారి మాట్లాడండి. ఓకే మేడం. నారాయణ గారు చెప్పండి. నమస్తే అండి. నాకు కైని వల్ల కొద్దిగా నాలుక పిండుతుంది. ఓకే. అయితే నేను టెస్ట్ చేపిస్తే వాళ్ళు క్యాన్సర్ వచ్చిందయ్యా అని చెప్తే నేను గుంటూరు మున్సిపల్ హాస్పిటల్లో చూపించాను. సరేనండి. అయితే ఆపరేషన్ చేశారు సార్, అంతా స్కిమోలు కరెంట్ అయిపోయింది. వెరీ గుడ్ అండి, సరి అయిన ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఏం సార్? వెరీ గుడ్ అండి, సరి అయిన ట్రీట్మెంట్ తీసుకున్నారు, చెప్పండి. ఇప్పుడు మొత్తం ట్రీట్మెంట్ అయిపోయింది, ఇంకేమన్నా ఫ్యూచర్లో ఏమైనా వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా సార్? అందుకని పట్టి. నారాయణ గారు, మీకు ట్రీట్మెంట్ చాలా బాగా జరిగిందండి. ఈ జబ్బుకి టంగ్ క్యాన్సర్కి ముఖ్యమైన ట్రీట్మెంట్ సర్జరీ. ఆపరేషన్ అయిపోయాక మళ్ళీ జబ్బు రాకుండా ఉండడం కోసం ఆ పాథాలజీ రిపోర్ట్ని బట్టి కీమోథెరపీ ఇంకా రేడియేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ట్రీట్మెంట్ అయిపోయింది కదా అని చెప్పి మీరు డాక్టర్ గారిని కలవడం మానేయకూడదండి. 3 నెలలకు ఒకసారి, ఎస్పెషల్లీ మొదటి 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో చెకప్ కోసం వెళ్తూ ఉండాలండి. ఎందుకంటే క్యాన్సర్తో ఎందుకు భయపడతాం? ఆ జబ్బు మళ్ళీ తిరగబడచ్చు కనుక. అది తిరగబడినా ముందే కనుక్కుంటే మళ్ళీ బాగా కంట్రోల్ చేసేయచ్చు. సో 2 మన ట్రీట్మెంట్ ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చూడడం కోసం కూడా డాక్టర్ గారితో ఫాలోఅప్లో ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎవ్రీ 3 months, ఎవ్రీ 4 months మీ డాక్టర్ గారిని కలుస్తూ ఉండండి. మన ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ అంతా తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని ముందే గుర్తించవచ్చు. ఒకవేళ కనుక జబ్బు తిరగబడుతూ ఉంటే ముందే కనుక్కుంటే మళ్ళీ అది మొత్తం తగ్గించే అవకాశం ఉంటుందండి. ఒక 5 years వరకు ట్రీట్మెంట్ అయిపోయినా చెకప్లో ఉండడం, అది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ నారాయణ గారు. సో మొత్తం ట్రీట్మెంట్ అయిపోయాక 5 years దాకా అన్ని రిపోర్ట్లు బాగుంటే, 5 సంవత్సరాల దాకా అన్ని టెస్టులు నార్మల్గా వస్తే ఇంకప్పుడు ఈ జబ్బు వచ్చే అవకాశం ఇంకా నెగ్లిజిబుల్, అంటే ఒక విధంగా క్యూర్ అయిపోయినట్లు లెక్క. సో ఇప్పుడు మీ జబ్బునంతా కంట్రోల్ చేయడం జరిగింది, మొత్తం రిపోర్ట్స్ నార్మల్ అయిపోయాయి. చెకప్లో ఇంకో 5 years దాకా రెగ్యులర్గా మీ డాక్టర్ గారిని కలుస్తూ ఉండాలండి. సో ట్రీట్మెంట్ అయిపోయినా కూడా ట్రీట్మెంట్ అయిపోయాక మామూలు చెకప్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. ఓకే డాక్టర్ గారు, నెల్లూరు నుంచి మరో కాలర్ ఉన్నారు, వెంకటాద్రి గారు. వెంకటాద్రి గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి. వెంకటాద్రి గారు, మీ టీవీ వాల్యూమ్ని మ్యూట్లో పెట్టేసి మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ నాకు టీవీ ఎఫెక్ట్ అయింది సార్. ఓకేనండి. లంగ్స్ లో వచ్చి హోల్స్ పడ్డాయి, బ్లడ్ వచ్చింది సార్ నాకు. ఓకే. ఆ బ్లడ్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్నాము. 2 సంవత్సరాలు అప్పుడప్పుడు వస్తామని, మళ్ళీ ఇప్పుడు తగ్గున్నది. ఓకే. 5 సంవత్సరాలు అయింది సార్. ఇప్పుడు మెడిసిన్ కంటిన్యూ వాడుతున్నాం సార్. చెప్పండి, దానికి సలహా ఏమన్నా చెప్పండి. ఇప్పుడు మీ ఇబ్బంది ఏంటి చెప్పండి. ఇప్పుడు ఏం లేదు సార్, ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నాము, తగ్గుతా ఉన్నాము, తగ్గిపోయింది, మళ్ళీ డాక్టర్ పోయి కన్సల్ట్ అవ్వాలా? అవునండి, ఎందుకంటే మొత్తం ట్రీట్మెంట్ కోర్స్ అంతా పూర్తి అయిపోయింది. మీకు టీబీ కోసం సరైన ట్రీట్మెంట్ వాడారు, మందులు తీసుకున్నారు, అయినా ఇప్పుడు మళ్ళీ మీకు కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. ఏ ట్రీట్మెంట్ అయిపోయినా కూడా తర్వాత రెగ్యులర్గా చెకప్లో ఉండడం ఇంపార్టెంట్ అండి, ఎస్పెషల్లీ కొత్త సిమ్టమ్స్ బయటపడుతూ ఉంటే.
సో వెంకట్ గారు, మీరు మళ్ళీ మీ డాక్టర్ గారిని కలిసి మీకున్న సమస్యలు చెప్పండి. ఇది మీరు చెప్పిన లక్షణాలన్నీ కూడా ఒక విధంగా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు చెప్పాను మీకు దగ్గులో బ్లడ్ పడితే అది లంగ్ క్యాన్సర్ సిమ్టమ్ కావచ్చు అని చెప్పి, కానీ టీబీ కూడా అలాగే అవుతూ ఉంటుంది. సో మీకు ఉన్న సిమ్టమ్స్ వర్ సిమ్టమ్స్ ఆఫ్ ట్యూబర్కులోసిస్, టీబీ సిమ్టమ్స్ కనుక మందులతో మొత్తం తగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఇబ్బంది స్టార్ట్ అయింది కనుక మీ డాక్టర్ గారిని మళ్ళీ కలిసి ఎందుకు ఇలా కొత్తగా సిమ్టమ్స్ వచ్చాయి, అంతా ట్రీట్మెంట్ తీసుకున్నాక 5 years అయిపోయింది కదా అని కలిసి అవసరం ఉంటే టెస్టులు చేస్తారు, ఎక్స్రే, సిటీ స్కాను, స్పూటమ్ టెస్టులు. ఆ రిపోర్ట్ని బట్టి మళ్ళీ ట్రీట్మెంట్ జరుగుతుందండి. బట్ మీరేం భయపడక్కర్లేదండి, మీ ట్రీట్మెంట్ బాగా తీసుకున్నారు, టైంకి సరిగ్గా మందులు వేసుకున్నారు, 8 రోజులు పూర్తిగా బాగున్నారు. డాక్టర్ గారిని కలిసి చెకప్ చేయించుకోండి. ఓకే డాక్టర్ గారు, మరో కాలర్ ఉన్నారు. సంగమేశ్వర్ గారు నారాయణ్ ఖేడ్ నుంచి. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం సార్. సంగమేష్ గారు నమస్కారం అండి. సార్ దగ్గినప్పుడు బ్లడ్ పడింది సార్. దగ్గుతున్నప్పుడు బ్లడ్ పడింది. ఓకేనండి. సంగారెడ్డి హాస్పిటల్ తీసుకెళ్ళాను సార్. రైట్. అక్కడ మామూలుగా చెక్ చేసి 1 week టాబ్లెట్ ఇచ్చేది సార్. 1 week తర్వాత దగ్గు తగ్గలేదని మళ్ళీ అదే హాస్పిటల్ వెళ్తే బ్రాంకోస్కోపీ చేసేది సార్. సరేనండి. బ్రాంకోస్కోపీ చేసినప్పుడు నార్మల్ రిపోర్ట్ వచ్చినాయి సార్. 40 days పడుతుంది రిపోర్ట్స్ రావడానికి అని. ఫస్ట్ సెకండ్ రిపోర్ట్ లో నార్మల్ వచ్చింది సార్. ఓకేనండి. సార్ నార్మల్ వచ్చిన తర్వాత అట్లనే కంటిన్యూ టాబ్లెట్లు యూజ్ చేస్తున్నాం. మామూలుగా లైట్ గా టీబీ ఉంది అని చెప్పారు సార్. టీబీ ఉంటే టాబ్లెట్ వాడుతున్నాను. రైట్. ఓకే సార్, మళ్ళీ తగ్గుతలేదని అక్కడ సిటీకి వెళ్ళాను సార్, రమ్య హాస్పిటల్ అని. ఓకేనండి. అక్కడ కీమో ఇది లంగ్స్ లో వాటర్ నిండినాయి సార్. వాటర్ తీస్తే 1 week టైం పడుతుంది అని నెక్స్ట్ డే వాటర్ తీసేసారు సార్ లంగ్స్ లోకి వెళ్ళి. ఆ వాటర్ అనేది కంటిన్యూ వస్తూ ఉన్నాయి సార్. ఓకే. కంటిన్యూ వస్తున్నప్పుడు హెచ్ఆర్సిటీ చేయించి ఐఎస్డి మార్క్ కావాలి, ఐఎస్డి మార్కు మళ్ళీ సెల్ బ్లాక్. ఓకే. సెల్ బ్లాక్ లో క్యాన్సర్ అనేది తేలుతుంది అని టైం చెప్పి 1 week టైం తీసుకున్నారు సార్. ఓకేనండి. 1 week తర్వాత హెచ్ఆర్సిటీ చేయడానికి మళ్ళీ 1 week పడుతుందని చెప్పారు సార్. ఓకే. సార్ ఇట్లా 15 days తర్వాత రిజల్ట్ రావడానికి అవకాశాలు ఉన్నాయా సార్ క్యాన్సర్ గురించి? అంటే తొందరగా తెలుసుకోవడానికి ఏం అవకాశాలు లేవా సార్? ఒక విధంగా ఇనీషియల్గా మనకి టెస్టులు చేసినప్పుడు ఏ రిపోర్ట్స్లో ఏ ప్రాబ్లం బయటపడకపోయినా మీకు సిమ్టమ్స్ తగ్గలేదు కనుక మీరు మళ్ళీ డాక్టర్ గారిని కలిసారు, 2-3 సార్లు కలిసారు. సో ఇలాగ ఏదైనా కొత్త సిమ్టమ్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ తీసుకుని తగ్గకపోయినప్పుడు ఇలా మీ డాక్టర్ గారిని కలవడం చాలా ఇంపార్టెంట్ అండి. అది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏ క్యాన్సర్కైనా మనం ముందే గుర్తించడం కోసం. అదే కాకుండా మందులు వాడుతున్న లంగ్స్లో నీరు కూడా వచ్చింది, అందుకే సిటీ స్కాన్ చేశారు, బ్రోంకోస్కోపీ అయింది, బయాప్సీ ముక్క కూడా సెల్ బ్లాక్ చేసి టెస్ట్ల కోసం పంపుతా అన్నారు. మనం వీలైన త్వరగా ఈ రిపోర్ట్స్ తెప్పించుకుని ఆ రిపోర్ట్లో కనుక క్యాన్సర్ కన్ఫర్మ్ అయితే క్యాన్సర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు అవుతూ ఉంటుంది. ఇనీషియల్గా టీబీ కోసం ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాం, తగ్గకపోతే అప్పుడు క్యాన్సర్ బయటపడుతూ ఉంటుంది. అలా అని చెప్పి టీబీ తప్పు డయాగ్నోస్ అయిందని కాదు, సమ్టైమ్స్ టీబీ ఇంకా క్యాన్సర్ 2 కోఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి. సో టీబీ కోసం ట్రీట్మెంట్ తీసుకున్నాక టీబీ కాస్త తగ్గిక అప్పుడు లంగ్ క్యాన్సర్ మళ్ళీ బయటపడవచ్చు. సో ఇప్పుడు దాకా మీకు సరిగ్గా అన్ని స్టెప్పులు బాగానే అయ్యాయండి. మీరు లేట్ చేయకుండా మీ రిపోర్ట్స్ రాగానే నాకు మళ్ళీ సంప్రదించండి. యూ ప్లీజ్ కాంటాక్ట్ అస్. ఆ రిపోర్ట్స్ని బట్టి వీలైన త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దామండి. మీకు ఇప్పుడు దాకా సరిగ్గా అన్ని స్టెప్ బై స్టెప్ బాగానే అయ్యాయండి, కంగారు పడకండి. రిపోర్ట్స్ రాగానే ప్లీజ్ గెట్ బ్యాక్ టు అస్. ఓకే డాక్టర్, విజయవాడ నుంచి మరో కాల్ ఉంది. వెంకటేశ్వరరావు గారు. వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే అండి. చెప్పండి వెంకటేష్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. మా మిస్సెస్ అండి 2 years బ్యాక్ ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ ఐఎల్డి అని ఐడెంటిఫై అయిందండి. ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ ఐఎల్డి అని ఐడెంటిఫై అయిందండి. హలో. ఓకేనండి. బ్రాంకోస్కోపీని బయాప్సీ కూడా చేయించామండి. ఎన్ఐఎస్పి ప్యాటర్న్ అన్నారు. ఓకే. ఎన్ఐఎస్పి ప్యాటర్న్ అని చెప్పారు.
అప్పటి నుంచి స్టెరాయిడ్ ఇమ్యూనో సప్రెసెంట్ ఎంఎంఎఫ్ థెరపీ వాడుతున్నారండి. రైట్ అండి. 2 years నుంచి కంటిన్యూగా వాడుతూనే ఉన్నారండి. మధ్య మధ్యలో జ్వరం వస్తూనే ఉంది. మళ్ళీ తనకి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తీసుకొని దాని మీద మనం ట్రీట్మెంట్ ఇస్తున్నామండి. బ్లడ్ ప్రెషర్ లో తనకి 85, 89 వెళ్ళిపోతుందండి. ఆక్సిజన్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఫర్ ద లాస్ట్ 2 years ఇలాగా పడుతూనే ఉన్నాం. మరి దానికి ఇంకా తగ్గుదలంటే ఉంటుందంటే లైఫ్ లాంగ్ అదే విధంగా మనం ట్రీట్మెంట్ ఇస్తూ ఉండాలండి. ప్రతిసారి మనం ఆక్సిజన్ థెరపీ ఇస్తున్నాం, ఒక పక్కన ఇమ్యూనో సప్రెసెంట్ వాడుతున్నాం, ఒక పక్కన మెడ్రాల్ 8mg వాడుతున్నాం అండి ప్రజెంట్. ఎంతకాలంలో ఇది ట్రీట్మెంట్ అవుతుందండి? అసలు ట్రీట్మెంట్ అంటే ఉంటుంది అనిపించింది సార్. ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ ILD క్యాన్సర్ కాదండి, కానీ కొంచెం లంగ్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఇలా కాన్స్టెంట్గా ఏదో ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉండాలండి. ILD అనే జబ్బుకి ఒక ముఖ్యమైన ట్రీట్మెంట్ స్టీరాయిడ్స్, రెండోది ముఖ్యమైన ట్రీట్మెంట్ ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్ అండి. ఎందుకంటే బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమే కొంచెం మన లంగ్స్లో ఉన్న సెల్స్ని అబ్నార్మల్ గుర్తించి దాన్ని డ్యామేజ్ చేస్తూ ఉంటుందండి. సో ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ కోసం ఇది అని కారణం చెప్పలేము, కానీ ట్రీట్మెంట్ మాత్రం ఇలా స్టీరాయిడ్స్ ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్ వాడుతూ ఉండాలండి. మధ్య మధ్యలో కొంచెం కండిషన్ బాగా ఇంప్రూవ్ అవ్వచ్చు, సడన్గా మళ్ళీ కొంచెం మార్పులు రావచ్చు. సో ఈ లంగ్ క్యాన్సర్తో సంబంధించిన జబ్బు కాదు, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ తర్వాత లంగ్ క్యాన్సర్గా మారదు కూడా. అంటే ఇది లంగ్ క్యాన్సర్కి ప్రీడిస్పోజింగ్ కండిషన్ కాదండి, కానీ మీ చెస్ట్ స్పెషలిస్ట్ మాత్రమే రెగ్యులర్ చెకప్లో ఉండాలి. ఒక మంచి సెంటర్కి వెళ్ళి మీ డాక్టర్ గారిని కలిసి ఇలా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే నెమ్మదిగా కంట్రోల్లో రావచ్చు. బట్ ఇలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి ILDలో. ఇది ఒక విధంగా కొంచెం లాంగ్ టర్మ్ క్రోనిక్ డిసీజ్ అండి. ఓకే డాక్టర్ గారు, వరంగల్ నుంచి మరో కాలర్ ఉన్నారు, రాజేష్ గారు. రాజేష్ గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. రాజేష్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. రాజేష్ గారు. ఓకే డాక్టర్, అంటే క్యాన్సర్ అటాక్ ఏంటంటే ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అంటుంటారు కదా, అంటే లంగ్ క్యాన్సర్లో కూడా స్టేజెస్ ఉంటాయా? వెరీ గుడ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు క్యాన్సర్ అని డయాగ్నోస్ చేయడం కోసం బయాప్సీ ప్రూఫ్ అంటే ముక్క పరీక్ష చాలా ఇంపార్టెంట్. ఆ బయాప్సీ రిపోర్ట్లో మనకి క్యాన్సర్ అని ఐడియా వస్తుంది. క్యాన్సర్లో మళ్ళీ బోల్ సబ్ టైప్స్ ఉంటాయి. ఆ సబ్ టైప్ కోసం కూడా బయాప్సీలో మళ్ళీ స్పెషల్ టెస్ట్లు చేసి ఆ సబ్ టైప్ కనుక్కుంటామండి. తర్వాత క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది దానికోసం CT స్కాన్స్, MRI లేకపోతే PET స్కాన్స్ ఇలాంటి టెస్టులు చేసి అసలు క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉందని మనం నిర్ధారిస్తామండి. సో ఈ బయాప్సీ ప్రూఫ్ రిపోర్ట్ లేకుండా అలాగే క్యాన్సర్ ఏ స్టేజ్లో కనుక్కున్నాక ఈ 2 స్టెప్లు అయిపోయాక అప్పుడు ట్రీట్మెంట్ డిస్కషన్ అవుతుందండి. సో లంగ్ క్యాన్సర్లో ముఖ్యంగా 4 స్టేజ్లు ఉంటాయి. మొదటి స్టేజ్ లంగ్ క్యాన్సర్ అండ్ రెండో స్టేజీ, ఈ 2 ఎర్లీ స్టేజ్. యూజువల్లీ ఎర్లీ స్టేజ్ లంగ్ క్యాన్సర్ కోసం ఆపరేషన్తో జబ్బును మొత్తం తగ్గించేసేయచ్చు. ఆ తర్వాత ఆపరేషన్ రిపోర్ట్ని బట్టి ఆ మొత్తం టిష్యూ టెస్టింగ్ చేసాక ఆ రిపోర్ట్ని బట్టి అవసరం ఉంటే కీమోథెరపీ ఇస్తూ ఉంటామండి, ఒక్కొక్కసారి రేడియేషన్ ఇస్తూ ఉంటాం. 3వ స్టేజీ 4వ స్టేజీ లంగ్ క్యాన్సర్ అడ్వాన్స్ లంగ్ క్యాన్సర్. దాంట్లో 4వ స్టేజీ అంటే కొంచెం జబ్బు ఇంకా ముదిరిపోయి లివర్కి, బోన్స్కి, బ్రెయిన్కి పార్పిన లెక్క అనమాట. సో 3వ స్టేజ్ 4లో ఆపరేషన్ చేయడం వీలు కాకపోవచ్చు. అలాంటప్పుడు కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ ఇచ్చి ఈ జబ్బును బాగా కంట్రోల్ చేయొచ్చు. కొత్త టార్గెట్ థెరపీస్ వచ్చేసి ట్యాబ్లెట్ రూపంలో మందులు కీమో కంటే బాగా పనిచేస్తూ ఉంటాయి ఆ లంగ్ క్యాన్సర్ టైప్ని బట్టి. అలాగే ఇమ్యూనోథెరపీ అంటే మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేసి మన ఇమ్యూన్ సెల్స్ మళ్ళీ క్యాన్సర్కి ఫైట్ చేసేటట్టు. ప్రతి మనిషిలోనూ ఏదో టైంలో ఎక్కడో అక్కడ ఒక సెల్ ఈజ్ మల్టిప్లైయింగ్ ఇన్ రాంగ్ డైరెక్షన్. మన బాడీలో ఇమ్యూన్ సెల్స్ ఆ అబ్నార్మాలిటీని అర్థం చేసుకుని ఇట్ విల్ ట్యాకిల్ ద ప్రాబ్లమ్. బట్ సమ్ టైమ్స్ మన బాడీ ఇమ్యూన్ సెల్స్నే క్యాన్సర్ సప్రెస్ చేస్తూ ఉంటుంది. సో ఇమ్యూనోథెరపీ అనే ట్రీట్మెంట్తో మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ని మనం మళ్ళీ ఆ క్యాన్సర్ని ఫైట్ చేసేటట్టు ప్రయత్నం చేస్తామండి. సో ఇలాగా సర్జికల్ ఆంకాలజీ అంటే ఆపరేషన్, రేడియేషన్ ఆంకాలజీ అంటే ఎక్స్రేస్తో ట్రీట్మెంటు, మెడికల్ ఆంకాలజీ అంటే కెమికల్స్, కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, ఇలాగా బోల్ డెవలప్మెంట్స్ అవ్వడం, ఎస్పెషల్లీ ఇన్ ద లాస్ట్ 10-20 years ఇలా డెవలప్మెంట్స్ అవ్వడం వల్ల లంగ్ క్యాన్సర్లో క్యూర్ రేట్స్ బాగా పెరిగాయి. ఒకవేళ అడ్వాన్స్ స్టేజ్గా ఉన్నా కూడా దాన్ని కంట్రోల్ చేయడం చాలా ఈజీగా అవుతుంది ఇప్పుడు.
ఓకే డాక్టర్, అంటే క్యాన్సర్ అని తెలిసిన తర్వాత మనం ఎంత జాగ్రత్త తీసుకోవాలో మనం వెళ్ళే హాస్పిటల్ విషయంలో కూడా అంతే కేర్ తీసుకోవాలి. అంటే రెనోవా సౌమ్య క్యాన్సర్ సెంటర్లో అత్యాధునిక చికిత్సా విధానాలు ఎలా ఉన్నాయి, స్పెషల్లీ లంగ్ క్యాన్సర్కి సంబంధించి ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుంది, మీరేం చెప్తారు? ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ ఏంటంటే స్టేజెస్ ఎలా ఉంటాయని చెప్పి. స్టేజింగ్ కోసం ఒక ముఖ్యమైన టెస్ట్ పెట్ సిటీ స్కాన్. రేడియేషన్ థెరపీ టెక్నాలజీలో ట్రూ బీమ్ విత్ హైపర్ ఆర్క్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రూ బీమ్ హైపర్ ఆర్క్ టెక్నాలజీ ఇండియా మొత్తంలో 2 సెంటర్స్లో ఉంది. ఒకటి కోయంబత్తూర్, మళ్ళీ ఇంకోటి రెనోవా సౌమ్యాలో. సో రేడియేషన్ టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్స్లో మనం ఇప్పుడు ఆ యాక్యురసీ ఈ సబ్ మిల్లీమీటర్, అంటే లెస్ దాన్ 1 mm యాక్యురసీతో మనం ట్యూమర్ టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. ఒక పేషెంట్కి లంగ్ క్యాన్సర్ కోసం ఎర్లీ స్టేజ్ లంగ్ క్యాన్సర్ ఉంది, ఆపరేషన్ చేసేయచ్చు, కానీ పేషెంట్ ఆపరేషన్ తట్టుకోలేరు. సో ఒకటి క్యాన్సర్ రిసెక్టబుల్ అవునా కాదా, మనం క్యాన్సర్ని ఆపరేషన్ తీయగలం లేదా. రెండోది పేషెంట్ ఆ ఆపరేషన్ తట్టుకుంటారా. సో పేషెంట్ అంత పెద్ద ఆపరేషన్ తట్టుకోలేకపోయినా కూడా ఆపరేషన్ లాంటి ఈక్వల్ రిజల్ట్ ఇలా కొత్త రేడియేషన్ టెక్నాలజీ చేయొచ్చండి. అంటే దాన్నే టార్గెట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా ఆ జబ్బు అంతా తగ్గిపోతూ ఉంటుంది, ఆపరేషన్ అవసరం లేకుండా. ఓకే. అలాగే టార్గెటెడ్ థెరపీస్, అంటే లంగ్ క్యాన్సర్లో ఉన్న టైపుని బట్టి దాన్ని టార్గెట్ చేసే మందు అడ్వాన్స్ లంగ్ క్యాన్సర్లు కీమో కంటే బాగా పనిచేస్తూ ఉంటుంది. ఇమ్యూనోథెరపీ ఇప్పుడు ఇండియాలో అందుబాటులో అన్ని చోట్ల ఉంది. PDL1 అనే టెస్ట్ చేసి అడ్వాన్స్ లంగ్ క్యాన్సర్లో ఇలాంటి ట్రీట్మెంట్స్ ఇవ్వడం ద్వారా కీమోథెరపీ అవసరం లేకుండా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఓకే డాక్టర్, అంటే మందులతో క్యూర్ అయ్యే అవకాశాలు ఉండవంటారా? అంటే ప్రతి పర్సన్ సర్జరీకి వెళ్ళాల్సిందేనా? అంటే స్టేజ్ పెరిగే కొద్దీ సర్జరీకి వెళ్ళాలంటారా, లేదంటే ఫస్ట్ స్టేజ్లో వస్తే మందులతో తగ్గే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? లంగ్ క్యాన్సర్ మొదటి స్టేజ్, రెండో స్టేజ్లో మెయిన్ ట్రీట్మెంట్ సర్జరీ. మనం సర్జరీ లేకుండా క్యూర్ అవ్వడం కష్టం లంగ్ క్యాన్సర్లో. సో ఆపరేషన్ చేసేసినా కూడా ఒక 20-30 పేషెంట్స్లో మళ్ళీ క్యాన్సర్ తిరగబడచ్చు. సో ఆ బయాప్సీ రిపోర్ట్ని మనం టెస్ట్కి పంపి దాంట్లో కనుక EGFR మ్యూటేషన్ రిపోర్ట్ పాజిటివ్ వస్తే అప్పుడు దాన్ని టార్గెట్ చేసే ఒక ట్యాబ్లెట్ ఇస్తే ఆ క్యూర్ రేట్స్ ఫ్రమ్ 70-80% కెన్ బికమ్ మోర్ దెన్ 90%. సో ఎర్లీ స్టేజ్ లంగ్ క్యాన్సర్లో క్యూర్ రేట్స్ బాగుంటాయి సర్జరీతో. సర్జరీ పైన ఈ ట్యాబ్లెట్ యాడ్ చేస్తే క్యూర్ రేట్స్ ఇంకా బాగుంటాయి. మూడో స్టేజ్ లంగ్ క్యాన్సర్లో ఆపరేషన్ వీలు పడకపోవచ్చు, బట్ కీమోథెరపీ రేడియేషన్ ఇచ్చి జబ్బును బాగా తగ్గించి మళ్ళీ ఆపరేషన్ చేయొచ్చు. సో ఒక విధంగా క్యూర్ అవ్వాలి అంటే ఒక ముఖ్యమైన స్టెప్ సర్జరీ ఆర్ సర్జికల్ ఆంకాలజీ. అలాగే ఆపరేషన్ వీలు కాని పక్షంలో ఈక్వల్ క్యూర్ రేట్స్ రేడియేషన్ థెరపీలో ఉన్న అడ్వాన్సెస్, దాంతోపాటు కీమోథెరపీ యాడ్ చేసి ఇంటెన్సివ్ ట్రీట్మెంట్ ఇచ్చి తగ్గించే అవకాశం ఉంటుంది. 4వ స్టేజ్ లంగ్ క్యాన్సర్లో కొంచెం క్యూర్ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది, కానీ జబ్బుని బాగా కంట్రోల్ చేసి ఎక్కువ కాలం కంట్రోల్లో ఉంచి లైఫ్ని పొడిగించవచ్చు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంకా క్వాంటిటీ ఆఫ్ లైఫ్ రెండింటిని మనం పెంచుకుంటూ వెళ్ళచ్చు. ఓకే డాక్టర్, అంటే కీమోథెరపీ అనగానే ఫస్ట్ భయపడతారు, అంటే కీమోథెరపీ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో, అండ్ ఇందాక మీరు అన్నట్టు రేడియేషన్ అనగానే కూడా చాలామంది భయపడుతుంటారు. అలాంటి పేషెంట్స్కి మీరు ఏం చెప్తారు? ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ థెరపీ విత్ కెమికల్స్ అంటే కీమోథెరపీతో సైడ్ ఎఫెక్ట్స్ చాలా వచ్చేవి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండడం కోసం చాలా మంచి మందులు వచ్చేసాయి. ఇప్పుడు ఎవరికో కానీ ఎక్కువ వాంతి వికారం ఉండదు, వాంతి వికారం లేకుండా బోల్డ్ మంచి మందులు వచ్చేసాయి. WBC కౌంట్స్ పడకుండా ఆపడం కోసం ఇంజెక్షన్స్, బ్లడ్ పడకుండా ఉండడం కోసం ఇంజెక్షన్స్, అలాగే ప్లేట్లెట్స్ పడకుండా ఉండడం కోసం ట్యాబ్లెట్లు. సో ఇలా సైడ్ ఎఫెక్ట్స్ని ట్యాకిల్ చేయడం కోసం సపోర్టివ్ కేర్ మెడిసిన్స్ చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యాయండి. సో కీమోథెరపీ ముందులాగా అంత ప్రాబ్లమాటిక్ కాదు. అదే కాకుండా కెమికల్స్లో కూడా బాగా మార్పులు వచ్చేసాయి. కొత్త జనరేషన్ ఆఫ్ కెమికల్స్ రావడం వల్ల ఇప్పుడు కీమోథెరపీకి సైడ్ ఎఫెక్ట్స్ బాగా తక్కువ ఉంటాయి. ఎవరికో కానీ ఇబ్బందికరమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. రెండోది రేడియేషన్ థెరపీ కూడా ఇంతకుముందు ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ ఉన్న రేడియేషన్ మెషిన్స్ బాగా క్రూడ్, మన క్యాన్సర్ సెల్స్ కాకుండా దాని పక్కన నార్మల్ టిష్యూగా బాగా డ్యామేజ్ చేసేవి. ఇప్పుడున్న రేడియేషన్ థెరపీస్ ఆర్ లైక్ హైపర్ ఆర్క్. సో ఇలా ర్యాపిడ్ ఆర్క్ టెక్నాలజీ ద్వారా IMRT, VMAT, IGRT, ట్రూ బీమ్, హైపర్ ఆర్క్. సో క్యాన్సర్కి మొత్తం డోస్ ఫుల్ డోస్ అంతుంది, కానీ పక్కన నేబరింగ్ ఆర్గన్స్ హార్ట్కి, లంగ్స్కి,
రిబ్స్కి వెజల్స్కి స్కిన్కి ఎక్కువ ఇబ్బంది అవ్వదు. సో సైడ్ ఎఫెక్ట్స్ బాగా తగ్గిపోయాయి. సర్జరీలో కూడా థొరాకోస్కోపిక్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, సో ఇలా సర్జికల్ అడ్వాన్సెస్తో కూడా రికవరీ త్వరగా అయిపోతూ ఉంటుంది. కాంప్లికేషన్స్ బాగా తక్కువ ఉంటాయి. ఓకే డాక్టర్, లంగ్ క్యాన్సర్కి సంబంధించి అండ్ లంగ్ క్యాన్సర్లో ఉన్న స్టేజెస్ గురించి కూడా చాలా క్లియర్గా మా ప్రేక్షకులకు తెలియజేశారు, వాళ్ళకున్న డౌట్స్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వియర్స్, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.